వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు ఇండియాలో నడుస్తున్న న్యూస్ ఏంటిదంటే, మన భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025 బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు కదా. సో ఆ బడ్జెట్ని ఆవిడ ప్రో మిడిల్ క్లాస్ బడ్జెట్ అన్నారు. ప్రో మిడిల్ క్లాస్ బడ్జెట్ ఎందుకు అంటే 12 lakhs ఇన్కమ్ వరకు దెర్ ఈస్ నో ట్యాక్స్ అంట. 12 lakhs ఇన్కమ్ వరకు అంటే ఇది మనకు ఎంతవరకు బెనిఫిట్ అని నేను జస్ట్ ఒక కంపారిజన్ చేశా. కంపారిజన్ చూపిస్తాను మీకు నేను. ఐ షేర్ దట్. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ట్యాక్స్ బ్రాకెట్స్ మారిపోయాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ ఇయర్ అయినా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఎవరికైనా, ఏ పర్సన్కి అయినా, ఒక ఎంప్లాయీకి ఒక ట్యాక్స్ బ్రాకెట్ అంటూ ఉంటుంది. అయితే ఇదేమో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నా కదా, దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్ ట్యాక్స్ బ్రాకెట్. ఇదేమో న్యూ అనేదేమో ఈ ఇయర్ నుంచి ఇది ట్యాక్స్ బ్రాకెట్, అంటే April 1st నుంచి ఇది ఫాలో అవుతాం. ఇప్పుడు మనం ఎకనామీలో చదువుకున్నాం కదా, వాట్ ఆర్ ద ట్యాక్సెస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ప్రపోర్షనేట్లీ. అంటే జీతానికి తగ్గట్టు ట్యాక్స్ కట్ చేయడమే కదా కరెక్ట్ పని. అదే భావ్యం కూడా. అందరికీ ఒకటే ట్యాక్స్ వేస్తే అది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కోట్ల వాడికి 10 ఇదేసి 10% ట్యాక్స్ వేసి చిన్నవాడికి 10% ట్యాక్స్ వేసినాం అనుకో, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఎవరెవరి జీతాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మనం ప్రపోర్షన్గా ట్యాక్సెస్ వేయాలి. అప్పుడే ట్యాక్స్ అనేది కరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే నేను ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు తను ఏమన్నారంటే 12 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ అన్నారు. మరి 12 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ అంటే, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో 12,75,000 తీసుకున్నా. వాట్ ఈస్ 12,75,000 అంటే, ఈవెన్ దో షీ సెడ్ 12 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ అన్నప్పటికీ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుందంటే, మన గవర్నమెంట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ టైంలో స్టాండర్డ్ డిడక్షన్ అని తీసేస్తుంది. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్టాండర్డ్ డిడక్షన్. ఇక్కడ చూసారా, స్టాండర్డ్ డిడక్షన్. సో ఇప్పుడు ఒక మనిషికి, అంటే ఇంతకు ముందు వరకేమో, లాస్ట్ ఇయర్ వరకేమో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉండేది, 50,000 మాత్రమే ఉండేది. అందుకోసం చూడండి, ఒక పర్సన్ 12,75,000 ఒకవేళ లాస్ట్ ఇయర్ వరకు సంపాదించి ఉంటే, అంటే లాస్ట్ ఇయర్ అంటే మీరు ఏమనుకో, పోయిన ఇయర్ అనుకోవద్దు. లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ March 31st కంటే ముందర, 2025 March 31st కంటే ముందర ఎవరికైతే 12,75,000 ఉంటుందో వాడికి ఎంత ట్యాక్స్ పడుతుంది అని అంటే, మళ్ళీ చెప్తున్నా, ఈ March 31st 2025 వరకు అంటే ముందర ఉన్న వాళ్ళందరికీ ఈ ఓల్డ్ ట్యాక్సే మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అదేంటిది, ఒకవేళ లెట్సే March 31st 2025 కంటే ముందర ఎవరికైనా 12,75,000 వచ్చింది వాడి శాలరీ అనుకుందాం. అయితే ఫస్ట్ ఏం చేస్తుందంటే 12,75,000 మీద ట్యాక్స్ వేయదు. ఏం చేస్తుంది అంటే, గవర్నమెంట్ స్టాండర్డ్ డిడక్షన్ ఉంది టిల్ ఈ ఇయర్ వరకు, ఈ మార్చ్ ఎండ్ వరకు ఓల్డ్ రెజ్యూమ్లో ట్యాక్స్ డిడక్షన్, స్టాండర్డ్ డిడక్షన్ ఎంత అంటే 50,000. సో డైరెక్ట్గా 50,000 తీసేసేయండి. తీసేస్తే ఎంత అయింది, 12,25,000 అయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ 12,25,000 అనేది ఇప్పుడు ట్యాక్సబుల్ అమౌంట్. ఇది ట్యాక్సబుల్ అమౌంట్. ఈ ట్యాక్సబుల్ అమౌంట్ కూడా డైరెక్ట్గా మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయం. దీని మీద ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటి అంటే, 12,25,000 మీద ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 0 నుంచి 2.5 lakhs వరకు నిల్, అంటే ఏమీ పడదు. సో ఇందులో 12,25,000లో ఫస్ట్ 2.5 lakhs తీసేసేయండి. దానికి నేను ఏం చేశాను, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ 2.5 lakhsకి 0 ట్యాక్స్, అవునా. ఇప్పుడు నెక్స్ట్ 2.5 నుంచి 5 lakhs, దీనికి ఎంత అంటాము, దీనికి ఎంత అంటే 5%. 5% అంటే ఎట్లా, వాట్ ఇస్ 5%? 2.5 నుంచి 5 lakhs ఎంత అవుతుంది, 2,50,000 అవుతుంది, అంతే కదా. 5 lakhs మైనస్ 2.5 ఇస్ 2,50,000. 2,50,000కి మనము 5% ఎంత క్యాలిక్యులేట్ చేస్తే ఎంత, 12,500. ఇక్కడ చూడండి, 12,500. ఫస్ట్ 2.5 lakhsకి ఏమో 0 ట్యాక్స్, నెక్స్ట్ 2.5 lakhsకి ఏమో 12,500. ఇప్పటికి మొత్తం ఎంత వచ్చినాము మనము, 5 lakhs కవర్ చేసినాం.
మనం మొత్తం ఎంతకు రావాలి? 12,25,000కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ చూద్దాం, 5 lakhs to 10 lakhs. 5 lakhs to 10 lakhs అంటే ఏంటిది? 5 lakhs ఉన్నట్టు. ఈ 5 lakhsకి ఎంతనంట ఇక్కడ ఇచ్చాడు? 20% అబౌవ్ 5 lakhs. ఇక్కడ చూడకండి 12.5 చూడకండి, కన్ఫ్యూజన్ నీకు ఇచ్చాడు అనమాట. 12.5 అంటే ఇక ఇదే, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయలేదా? 0 + 12,500 ఇదే అక్కడ వాడు మెన్షన్ చేస్తుండు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్ 12.5 ఆన్ ద స్క్రీన్. మీరు చూడాల్సింది ఏంటంటే 5 lakhs నుంచి 10 lakhs వరకు ఎంత? దిస్ ఈజ్ 5 lakhs to 10 lakhs మధ్యలో దిస్ ఈజ్ కాల్డ్ 5 lakhs కదా. 10 - 5 is 5. ఈ 5 lakhsకి ఎంత స్లాబ్ పడుతుందంట? 20% పడుతుందంట. 20% అంటే 5 lakhsకి 20% ఎంత? 5 lakhsకి 10% 50,000, 20% 1,00,000. ఇక్కడ నేను వేసానా 1,00,000? మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ 2.5 lakhsకి ఏమో 0 పడ్డది, నెక్స్ట్ 2.5 lakhsకి ఏమో 12,500 పడ్డది, నెక్స్ట్ 5 lakhsకి ఏమో 1 lakh పడింది. అంటే ఇప్పటికి మనం ఎంత కవర్ చేసినాము? 10 lakhs కవర్ చేసినట్టు. ఇంకా ఎంత మిగిలింది? 12,25,000 ఉన్నాయి కదా. 12,25,000 మైనస్ 10 lakhs తీసేసండి, ఎంత అయింది? 2,25,000 మిగిలింది. 2,25,000 మిగిలింది. ఈ 2,25,000 మాత్రానికే ఇక్కడ చూడండి, 25,000 మాత్రానికే 30% పడుతుంది. ఈ 1,12,000 చూడకండి, నేను ఇక్కడ క్యాలిక్యులేట్ ఆల్రెడీ నేను ఈ 1,12,000 ఎట్లా వచ్చిందో ఇక్కడ చూపించాను. 0 + 12.5 + 1,00,000. వీడు ఇదే ఇక్కడ రాస్తున్నాడు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అగైన్ విత్ 1.12. సో మనకి ఎంత మిగిలింది ఫైనల్గా? 2,25,000 మిగిలింది. 2,25,000కి 30% ట్యాక్స్ పడుతుంది. అంటే బయట మనం సాధారణంగా ఏమంటారు 10 lakhs దాటితే 30%, 20 lakhs దాటితే 60%, అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అంటే అట్లా కాదు. అది ఈ 12 lakhs ఇప్పుడు ఎవరైనా 12,75,000 ట్యాక్స్ సాలరీ ఉన్నవాడు 30% బ్రాకెట్లోనే పడతాడు. కానీ దట్ డజంట్ మీన్ దట్ వీడు మొత్తం ఇన్కమ్కి 30% ట్యాక్స్ ఏం పడదు. దాంట్లో ఎంత పడింది చూసారా ఫైనల్గా? 2,25,000 మాత్రానికే 30% పడింది. అంటే ఎంత అయింది? 2,25,000 మిగిలిని చెప్పాను కదా. 12,25,000 - 10 lakhs 2,25,000. 2,25,000కి 30%, 2,25,000కి 10% అంటే 22,500, 30% అంటే 67,500. ఇక్కడ చూడండి 67,500. సో వేసా అనమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది మొత్తం. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ ఏమో 0 నుంచి 2 lakhs వరకు 0, 2 lakhs నుంచి 5 lakhs వరకు 12,500, 5 lakhs నుంచి 10 lakhs వరకు 1 lakh పడింది. మళ్ళీ దానిపైన మిగిలిన 2,25,000 వరకు 67,500 పడింది. మొత్తం కలిసి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? 1,67,000 ప్లస్ 12,500, 1,80,000. ఇక్కడ చూడండి, ఇక్కడ అదే ఉందా? ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ 1,80,000 ఇక్కడ క్లియర్గా రాశారా? మనం క్యాలిక్యులేట్ చేసింది అది కరెక్ట్గానే వచ్చింది కదా. వెరీ నైస్. అయితే ఇప్పటి వరకు, మొన్నటి వరకు మార్చ్ 31, 2025 ఈ ఇయర్ వరకు ఎవడైనా 12,75,000 సంపాదిస్తే వాడు ఎంత కట్టాలి? ఇంత కట్టాలి. అదే పర్సన్ 12,75,000 లెటర్స్ సే వానికి ఇయర్ ఇంక్రిమెంట్ రాలేదు అనుకుందాం, అదే శాలరీ కంటిన్యూ అయింది అనుకుందాం, 12,75,000 కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ వాడి దగ్గర ముక్కు విండి 1,80,000 వసూలు చేశారు. ఈ ఇయర్ వాడి దగ్గర ఏం వసూలు చేయరు, 0. సో అది మనకి బెనిఫిట్ అన్నమాట. దట్ ఈస్ ద బెనిఫిట్. సో ఇట్లా అనమాట, దిస్ ఈజ్ ద బెనిఫిట్. అట్లనే లెటర్స్ నేను ఇంకో క్యాలిక్యులేషన్ కూడా చేశాను. ఇది కావాలంటే మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని చూడొచ్చు. ఎవరికైనా 15,75,000 ఉంటే వాడికి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం సేమ్ క్యాలిక్యులేషన్, ఇదే క్యాలిక్యులేషన్ చేయండి. వాడికి ఎంత వస్తుంది అని అంటే లాస్ట్ ఇయర్ వరకు 2,70,000 కట్టుండేవాడు, 2,70,000 కట్టుండేవాడు. కానీ విత్ ద న్యూ ట్యాక్స్ రెజీమ్ అంటే ఇప్పుడు ఇది చూడండి, నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేశా. ఫస్ట్ దానికేమో 0 చెప్పేశాను కాబట్టి టెన్షన్ లేదు, ఎందుకంటే 12,75,000కి మొత్తం 0నే, ఏం పర్వాలేదు. లెటర్స్ టేక్ దీనికి 15,75,000కి మనం ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే, ఇందాక నేను ఎట్లయితే క్యాలిక్యులేషన్ చూపించానో అట్లా క్యాలిక్యులేట్ చేస్తే 2,70,000 పడతాయంట. కానీ ఇప్పుడు కొత్త ట్యాక్స్, ఇది చూడండి, కొత్త ట్యాక్స్ మీరు ఇక్కడ ఇది చూసుకోవచ్చు. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ థింగ్, మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్ అండి. సో లెట్ us టేక్, మనం వీఆర్ డూయింగ్ దిస్ వన్ 15,75,000.
15,75,000 నేను ఏం చెప్పాను, ఈసారి వీళ్ళు స్టాండర్డ్ డిడక్షన్ పెంచారు. లాస్ట్ ఇయర్ వరకేమో 50,000 చేశారు, కానీ ఈ ఇయర్ నుంచి 75,000 చేశారు. సో డైరెక్ట్గా 15,75,000 నుంచి 75,000 తీసేసేయండి. ఎంత మిగిలింది? 15,00,000. దిస్ ఈజ్ ద ట్యాక్సెబుల్ ఇన్కమ్. దిస్ ఈజ్ ద ట్యాక్సెబుల్ ఇన్కమ్. ఈ 15 lakhsకి మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇది చూడండి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ చూడండి. సో 0 నుంచి 4కి నిల్. సో ఫస్ట్ ఇక్కడ 0 పెట్టేశానా, 0 నుంచి 4కి జీరో ట్యాక్స్, 0 పెట్టేశాను. నెక్స్ట్ 15 lakhsలో ఫస్ట్ 4 lakhsకి నిల్ వచ్చేసింది. ఈ 15 lakhsలో 4 నుంచి 8 lakhs, దానికి 5%. 4 నుంచి 8 అంటే ఎంత? ఎన్ని ల్యాక్స్? 4 lakhs. 4 lakhsకి 5% అంటే ఎంత? 20,000 రాశానా? అయిపోయింది. సో ఈ 15 lakhsలో మళ్ళీ చెప్తున్నా, నేను ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంటే, ఈ నెంబర్స్ వినేటప్పుడు కావాలని చెప్తున్నా, మల్టిపుల్ టైమ్స్ ఎందుకు చెప్తున్నా అంటే, నెంబర్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి. సో చెప్పడం వల్ల ఈజీ అవుతుంది, మీకు గుర్తుంటుంది అంతే. లేకపోతే కన్ఫ్యూజన్ క్యాలిక్యులేషన్ ఇది, ఎందుకంటే చాలా మందికి తెలియదు. చూడడానికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సింపుల్గానే ఉంటుంది, బట్ తర్వాత మాకేం అర్థం కాదు అన్నట్టు అవుతుంది అనమాట. సో అందుకోసం మళ్ళీ చెప్తున్నా. సో 15 lakhsలో ఫస్ట్ 4 lakhsకి 0 పడింది, 0. నెక్స్ట్ 4 lakhsకి 5% అంటే 20,000. ఇప్పటికి 8 lakhs అయిపోయినాయి. మళ్ళీ 8 నుంచి 12 lakhs, ఆ 4 lakhsకి ఎంత పడుతుందంట? 10%. 4 lakhsకి 10% అంటే ఎంత? 40,000. ఇక్కడ 40,000 వేసాను. వెరీ గుడ్. ఇప్పుడు 12 lakhs అయిపోయిందండి. మనకి వాట్ ఈజ్ అవర్ యాక్చువల్ శాలరీ? 15 lakhs. అంటే మనం ఎక్కడ, ఏ బ్రాకెట్లో ఉన్నాం? 12 నుంచి 16 బ్రాకెట్లో ఉన్నాం. 12 lakhs ఆల్రెడీ మనం ట్యాక్స్ ఇందాక క్యాలిక్యులేట్ చేసేసినాం. మరి 12 నుంచి 15 మధ్యన వాట్ ఈస్ ద డిఫరెన్స్? 3 lakhs. ఈ 3 lakhsకి మాత్రమే 15% పడుతుంది. 3 lakhsకి 15% అంటే ఎంత? 45,000. ఇక్కడ వేసానా? 15% ఆఫ్ 3 lakhs ఈజ్ నథింగ్ బట్ 45,000. ఈ 4 క్యాలిక్యులేట్ చేస్తే 0, 20, 40, 45. సో 1,05,000 పడుతుంది. ఇప్పుడు చూడండి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం అంట 1,05,000 పడుతుంది. అదే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారము 2,70,000 పడుతుంది. తేడా లేదా అండి? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత తేడా వచ్చింది? ఆల్మోస్ట్ మీకు 1,60,000 చిల్లర తేడా వచ్చింది, అవునా కదా? అంత డిఫరెన్స్ ఉంది. అందుకోసమే ఇది ప్రో మిడిల్ క్లాస్ బడ్జెట్ అన్నట్టు. మీరు కావాలంటే మిగతాది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చూపించడానికి నేను చేశాను అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్, ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారము సేమ్ ఎగ్జాంపులే. ఎవడైనా 15,75,000 శాలరీ సంపాదిస్తుంటే వాడు ఈ మార్చ్ వరకు 2,70,000 కట్టి ఉండేవాడు. వాడు కర్మగాలి, వాడికి ఏమైనా ప్రమోషన్ రాకపోతే మళ్ళీ అదే శాలరీలో కూర్చుంటే వాడికి 1,05,000 మాత్రమే కట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్. వాడికి సేవింగ్ అన్నట్టే కదా అది, అట్లా అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ప్రో ట్యాక్స్ బడ్జెట్. మేబీ నేను చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కింద కామెంట్స్లో పెట్టండి. లెట్స్ సీ, నేను ఇంకా ఐ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే. ఓకే, ఎందుకంటే ఈ ఫైనాన్స్ ఎప్పుడు ఎన్ని ఇయర్స్ పనిచేసినా మనకు అర్థం కాదండి. ఎప్పుడు ఏదో ఒక చిరాకుగానే ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే మనకి, ఎందుకంటే చాలా మంది జాబ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం తెలుసుకోవడంలో తప్పు లేదనమాట. అట్లా అందుకోసం చెప్పాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, చేస్తాను మెల్లిగా ఒకటి స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.